వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు జాతీయ గ్రైండ్ ట్రిబ్యునల్ విధించిన జరిమానాపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. విషయం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న అభిషేక్ మను సింఘ్వి ఆ రోజు బిజీగా ఉండడంతో అప్పటికప్పుడు మరో న్యాయవాది వెంకటరమణిని కోర్టు హాలుకు తీసుకొచ్చారు. ఇద్దరూ సీనియర్ లాయర్లే. ఇది చూసి ధర్మాసనం నివ్వెరపోయింది. ఇంతమంది సీనియర్ లాయర్లా అని అంటూ రాజకీయ నాయకులు తమ జేబు నుంచి వారి ఫీజులు చెల్లిస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాల్లో ఎంతటి ఎడతెగని లిటిగేషన్లు నడుపుతున్నదో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. జగన్ పాలనను బేరీజు వేయడానికి కూడా ఈ వ్యవహారం ఉపయోగపడుతుంది. వచ్చిన దగ్గర నుంచి రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపుకు, తన సొంత ఎజెండాను సర్కార్ ఎజెండాగా జనం నెత్తిన రుద్దటానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలే ఆయన పాలనలో ప్రధాన భాగం. ఆ క్రమంలో వారు తీసుకున్న నిర్ణయాలు అనేకం న్యాయస్థానాల్లో సవాళ్లను ఎదుర్కొన్నాయి. వాటిలో అధిక భాగం హైకోర్టులో ఎదురు దెబ్బలు తిన్నాయి. ప్రభుత్వం పట్టువదలని విక్రమార్కుడిలాగా ప్రతి సందర్భంలోనూ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళింది. అక్కడ తమ తరపున వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులను నియమించుకున్నారు. గంటకు 10 లక్షల్లో ఫీజులు తీసుకునే అత్యంత ఖరీదైన లాయర్లు వారు. జగన్ పుణ్యమని వారి పంట పండింది. రాజధాని తరలింపును అడ్డుకోవాలంటూ అమరావతి రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వాదించేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని పిలిపించింది. ఆయనకి ఎంత ఫీజు ఇచ్చారో తెలుసా? రోహత్గీకి ఫీజు కింద 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవో వచ్చింది. ఆ జీవో రావడంతో ఈ సీనియర్ న్యాయవాదులకు జగన్ ప్రభుత్వం చెల్లిస్తున్న కోట్ల రూపాయల ఫీజుల వ్యవహారం మొదటిసారిగా జనం దృష్టికి వచ్చింది. తప్పనిసరి ఇంగ్లీష్ మీడియం నిర్ణయమైనా, ప్రభుత్వ కార్యాలయకు వైసీపీ రంగుల నిర్ణయమైనా, 3 రాజధానుల నిర్ణయమైనా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల అధికారిగా తొలగించాలన్న నిర్ణయమైనా, తర్వాత ఆయన పర్యవేక్షణలో ఎన్నికలకు వెళ్లకూడదన్న నిర్ణయమైనా, ఇవన్నీ కూడా జగన్ ప్రభుత్వాన్ని చివరకు అభాసుపాలు చేసే నిర్ణయాలే. కానీ తన మాటే నెగ్గాలన్న ముఖ్యమంత్రి జగన్ పంతం ప్రభుత్వాన్ని ఎడతెగని లిటిగేషన్లోకి నెట్టింది. కోట్ల రూపాయల ఖర్చుతో చీటికి మాటికి సీనియర్ న్యాయవాదుల సేవలను వినియోగించడం కూడా ఆ పంతమే. ఈ పంతం ఎంత అర్ధరహితమైన స్థాయికి వెళ్ళిందంటే ఆఖరికి బెయిల్ నిర్ణయాలను కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఉదాహరణకు జగజ్జన్ని చిట్ ఫండ్స్ కేసులో రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మామగారు అప్పారావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అంగళ్ళు ఘటన కేసులో టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నాణేలకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులే రాజకీయ ప్రేరేపితమని అందరికీ తెలుసు. ఆపై నిందితులు బెయిల్పై బయట ఉండకూడదన్న పంతం. ఈ 4.5 ఏళ్లలో సీనియర్ న్యాయవాదులకు ఫీజుల రూపంలో ప్రభుత్వం చెల్లించిన ప్రజల సొమ్ము ఎన్ని వందల కోట్లు అయిందో తెలుసుకునే అవకాశం మనకు లేదు. రోహత్గీకి చెల్లిస్తున్న కోట్ల రూపాయల ఫీజు సంగతి మీడియాలో రావడంతో ప్రభుత్వ పెద్దలు ఇక అలాంటి జీవులను బహిరంగం చేయకూడదని నిర్ణయించారు. ఫలితంగా సీనియర్ న్యాయవాదులకు జనం సొమ్ము ఎంత చెల్లిస్తున్నది తెలియకుండా పోయింది. ప్రభుత్వం తరపున వాదించేందుకు అడ్వకేట్ జనరల్ ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో హైకోర్టులో వాదించేందుకు కూడా ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాదులను పిలిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో 2 అంశాలు ఉన్నాయి. 1, ప్రభుత్వ జవాబుదారీతనం. 2, అది లేకపోవడం వల్ల ప్రజలకు జరిగిన నష్టం. కోర్టులకు ఎక్కిన ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజాభిష్టానికి సంబంధం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయాలని ఏ ప్రజలు కోరారు? నిమ్మగడ్డ రమేష్ కుమార్ను అర్ధంతరంగా ఆర్డినెన్స్ ద్వారా పదవి నుంచి తొలగించాలని ఏ ప్రజలు ఒత్తిడి తెచ్చారు? ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలని ఏ ప్రజలు డిమాండ్ చేశారు? ప్రజల శ్రేయస్సుతో సంబంధం లేని ఈ నిర్ణయాల వల్ల పలు రకాలుగా నష్టం జరిగింది. ఆ నష్టం జగన్ను గుడ్డిగా సమర్థించే మంత్రులకు జరిగింది కాదు. జరిగిన నష్టం అంతా ప్రజలకే. చూడండి, నిర్ణయాలతో ప్రజలకు సంబంధం లేదు, కానీ నష్టపోయింది ఆ ప్రజలే. ఉదాహరణకు వైసీపీ రంగుల భాగవతం. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ముందు హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు రద్దు చేసిన దరిమిలా ఎంత నష్టం జరిగినట్లు? ఒక లెక్క ప్రకారం ఈ నిర్ణయం వల్ల ఖజానాకు సుమారుగా 2,600 కోట్ల రూపాయల నష్టం సంభవించింది. దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? దీనికన్నా ముఖ్యమైన విషయం ఏమంటే ఇలాంటి నిర్ణయాలు, వాటిని నెగ్గించేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలలో పైనుంచి కింది వరకు అధికార యంత్రాంగం నిర్వహించే పాత్ర విలువ ఎంత? ఇలాంటి ఒంటెద్దు పోకడ నిర్ణయాల అమలు మంచి చెడ్డలకు బాధ్యత తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ యంత్రాంగం ఆత్మస్థైర్యంపై పడే భారం ఎంత? ఈ నిర్ణయాల చెల్లుబాటు కోసం న్యాయస్థానాల్లో పడే తిప్పలు, అందుకు సీనియర్ న్యాయవాదులకు చెల్లించే కోట్లాది రూపాయల ఫీజు, వీటన్నిటిలో తుది బాధితులు ప్రజలు. సర్కారు నిర్ణయాలతో వీసమిత సంబంధం లేకపోయినా వాటి దుష్ఫలితాలు అనుభవించే ప్రజలు.